ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు గ్రంథము 150వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ హిమ్ ఫర్ హిస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 150 వర్సెస్ 2. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడు అంటున్నాడు, దేవునిని స్తుతించుడి, దేవునిని ఆరాధించండి. దేవునిని ఆరాధించుట మంచిది, దేవునిని స్తోత్రగానము చేయుట మంచిది. ఎల్లప్పుడూ దేవునిని కీర్తించండి, ఆరాధించండి అని కీర్తనా భక్తుడు అంటున్నాడండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించాలండి. మనకు దుఃఖము కలిగినను ఆనందము కలిగినను దేవునిని ఆరాధించాలి. ఆయనకు స్తోత్రగానము స్తుతించుట చేయాలి. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన కార్యములు చేసేవాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, గ్రుడ్డివారిని చూపును దయచేయువాడు ఆయనే. దేవుడు ఇచ్చేవాడు, మనకు సమృద్ధిగా దయచేవాడు. కాబట్టి మనం నిరంతరమును దేవునిని ఆరాధించాలి. మనం చేస్తున్న ప్రయాణాల్లోనూ, రాకపోక మార్గాలలోనూ, అన్ని విషయాలలోనూ దేవునికి స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి నీవు నేను మనమందరము కలిసి దేవునిని ఆరాధించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను కీర్తించి ఆరాధించే ధన్యతను మాకు దయచేసినందుకు వందనములు. ప్రభువా, నీవు అద్భుత కార్యములను జరిగించువాడు, నీవు ఉన్నవాడవు, అనువాడవు నీవే. ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించండి, నిన్ను కీర్తించే ధన్యతను వారికి దయచేయండి. ప్రతి ఒక్క కష్టమును తీర్చండి, నీ యొక్క కనిదృష్టి మా మీద ఉంచమని, నిన్ను కీర్తించి స్తుతించే ధన్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.